ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ రుచులు. ఈరోజు మీకు హై ప్రోటీన్ ఫైబర్ ఉన్న బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా సింపుల్. క్యారెట్ని ఫస్ట్ తురుముకోండి, తర్వాత కీరా దోసకాయని కూడా తురుముకోండి, సొరకాయని కూడా తురుముకోండి. సేమ్ అలాగే మనం ఏదైనా ఒక ఆకుకూర తీసుకోవచ్చు అనమాట. నేను ప్రజెంట్ ఇక్కడ తోటకూర తీసుకున్నాను, కానీ ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. లైక్ మునగాకు కానీ, పాలకూర కానీ, ఇలాంటి ఏవైనా సరే తీసుకోవచ్చు. దీంట్లో నేను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను అనమాట, కట్ చేసి. కరివేపాకు కూడా కొంచెం తీసుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ తీసుకున్నాను. దీంట్లోనే చాలా సన్నగా చాప్ చేసిన అల్లం తీసుకున్నాను. ఇంకా సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి తీసుకున్నాను. దీంట్లో సెసమిన్ సీడ్స్ కూడా తీసుకున్నాను అనమాట కొంచెం. తర్వాత దీంట్లో మెయిన్ ప్రోటీన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసి సత్తు పౌడర్. ఈ సత్తు పౌడర్ని మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఈ సత్తు పౌడర్ ఏం లేదు, మనకు ఉప్పు శనగలను బయట దొరుకుతాయి కదా, అవి తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకుంటే మనకు వస్తుంది. అవి పొట్టు తీసేసి దీంట్లోనే బైండింగ్ కోసం శనగపిండి కూడా తీసుకున్నాను. ఇలా అన్నిటినీ తీసేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట. 1 by 1 అన్ని తురిమినవి అన్నీ 1 by 1 వేసేసుకొని దీన్ని బాగా మనము కలిపేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏం పట్టదండి, ఎందుకంటే దీంట్లో సొరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ ఏం పెద్దగా పట్టదనమాట. సో దానివల్ల ఏంటంటే మనం వాటర్ ఏమీ లేకుండానే బాగా కలుపుకోవచ్చు. ఇది వీక్లీ 2 or 3 times తిన్నా కూడా చాలా మంచిదండి. చాలా వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. ఇది మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్గా తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్గా తీసుకోవచ్చు. ఏంటంటే ఇది కొంచెం ఒక 2 తినేతలకే మనకి స్టమక్ బాగా ఫుల్ అయిపోతుంది అనమాట. అందుకోసమని ఈ బైండింగ్లో ఇవన్నీ వేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే సెసమిన్ సీడ్స్, కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా కారము, దీంట్లోనే మనము జీరా పౌడర్ వేసుకుంటాము. వేయించి జీరా కొంచెం వేయించి పొడి చేసుకున్న పౌడర్ చాలా బాగుంటుంది. దీంట్లోనే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటాం అనమాట, లిటిల్ బిట్ ఇంగువ. తర్వాత మిరియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది అనమాట. యాక్చువల్గా దీంట్లో కారం అవాయిడ్ చేసుకొని కంప్లీట్గా స్పైసీకి తగ్గట్టుగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇది బైండింగ్ అనేది మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదని చెప్పాను కదా, వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేకుండానే మనం బైండ్ చేసేసుకుంటాం. ఇది చాలా హెల్దీ అండి. మీరు ట్రై చేసి మాత్రం కంపల్సరీగా ఇది మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు మాత్రం మర్చిపోకుండా రెసిపీని ట్రై చేయండి, ఓకేనా? ఎందుకంటే దీంట్లో మనము వేసే ఆకుకూరలు ఉంటాయి కదా, ఆకుకూరల క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా సరే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మీరు బాగా కలిపిన దాన్ని ఏం చేస్తారంటే, నేను ఐరన్ తవా వాడుతున్నాను. ఐరన్ తవా మీద, ఎందుకంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేయండి, ఐరన్ తవాకి రాదనమాట. లిటిల్ బిట్ జస్ట్ మనం కొంచెమే ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, జస్ట్ కొంచెం. దాని మీద కొంచెం పిండి తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసేయండి అనమాట. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల బాగా వస్తుంది అనమాట. దీని మీద కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ వేసేసి మూత పెట్టేసి అంటే ఇది స్లోగా కాలితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఎందుకంటే హై ఫ్లేమ్లో కాల్చామనుకోండి మాడిపోతుంది. హై ఫ్లేమ్లో ఎప్పుడు చేయొద్దనమాట. దీన్ని లో ఫ్లేమ్లోనే టర్న్ చేసుకొని నీట్గా పెట్టేసుకోండి అనమాట. అంతేనండి, చాలా సింపుల్, ఈజీగా తయారు చేసుకోవచ్చు. రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఇలాగే చేసేసుకుంటున్నాం. అంతేనండి, చాలా హెల్తీ ఫుడ్. మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ఇది వెయిట్ లాస్కి అనేది చాలా 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 హెల్తీ ఫుడ్ అనమాట. ఇది హై ప్రోటీన్తో పాటు హై ఫైబర్ రెండు కలిపిన ఫుడ్. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాత్రం మా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకు ఈ రెసిపీ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఈ ఛానల్ కొత్తగా పెట్టాము. ప్లీజ్, మ్యాక్సిమం ఈ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే అన్ని హెల్దీ వంటలు చేయాలి అనేది కాన్సెప్ట్గా పెట్టుకున్నాం అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.